సార్ అంటే ఆహ్, అసల ఇల్లు ఏదైతే ఉందో అది ఎన్ని కోట్లు విలువ చేస్తుంది? సో, ఇప్పుడు దాని గురించే ఎక్కువ మేము ఫైట్ మేము చేస్తున్నారు మేము కదా! తీసుకున్నప్పుడు 1 సీఆర్ బిలో లేకపోతే 2 సీఆర్ బిలో ఉండొచ్చు బ్రో. మీరు తీసుకున్నారా? రాజ్ తరుణ్ పేరు మీద ఈఎంఐలో వాళ్ళు హీరో ఉన్నప్పుడు ఏమంటారు, ప్రొడ్యూసర్ ఉంటాడు కదా. హ్మ్. ప్రొడ్యూసర్ ఉంటాడు కదా. హ్మ్. ప్రొడ్యూసర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు? తెలియదు, దిల్ రాజు ఎవరో ఏదో సినిమాలో హ్మ్. సందర్భంలో. హ్మ్. 'దిల్ రాజు' గారు మూవీ చేస్తున్న టైంలో తీసుకున్నారా? ఉమ్, 'దిల్ రాజు' గారు మూవీ దిల్ చేస్తున్న రాజు టైంలో గారు తీసుకున్నారా? ఎవరో తెలియదమ్మా, ప్రొడ్యూసర్ ఎవరో సందర్భంలో హ్మ్. ఆ, అది అయింది. హ్మ్. తర్వాత అంతా వర్క్ అంతా నేను చేపించాం కదా. హ్మ్. వాళ్ళు ఏదో కట్టించి ఇచ్చారు, తర్వాత వర్క్ అంతా మేము దగ్గరుండి మా పాప చేపించుకుంది. సార్ ఇల్లు ఎవరి డాక్యుమెంట్స్ ఉన్నాయి? సారీ ఆ ఇల్లు పేరు రాజస్థాన్ పేరు మీద ఉంది. డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? రాజస్థాన్ పేరు మీద ఉంది. రాస్తుంది. ఉం. మరి డాక్యుమెంట్స్ రాస్తారు పేరు మీద ఉన్నప్పుడు మీరక్కడ ఏం చేస్తున్నారు? మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మా ఇంత గొడవ ఫ్యామిలీ ఎవరు జరుగుతుంది. ఉంటాం, మేమెవరు ఉండం, నేను సంగారెడ్డిలో ఉంటా. హ్మ్. నేను సంగారెడ్డిలో ఉంటా, మా పాప ఉంటది రాజస్థాన్ ఉంటది. హ్మ్. నేను ఎందుకు ఉంటానమ్మా, మా పాపని ఇప్పుడు చూడడానికి నేను నిన్న వచ్చా. మీరు కూడా అక్కడ ఉన్నారు కదా! అక్కడ కనిపిచ్చారు కదా! కాదు ఇప్పుడు మీకు సంబంధం లేనప్పుడు నిన్న మీరు, మీ అబ్బాయి, ఓకే. లావణ్య మీకు సంబంధించిన మనుషులు. ఉం. ఆ ఇంటి దగ్గర మీకు పనేంటి అసల? ఇప్పుడు మీరే అంటున్నారు కదా! నాకు సంబంధం లేదని విషయం అని. సంబంధం అంటే మా పాప సంపనికి వేరే వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు మీ ఇంట్లో మీ మీ ఒంట్లో మీ వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా కొడితే నువ్వు ఊరుకుంటావా? హ్మ్. ఓ మాట, కొద్దిసేపు మీడియాని పక్కన పెట్టు. హ్మ్. అర్థమైందా? మా పాపని బయట నుంచి తీసుకురానికి వాళ్ళు ఎవరు? హ్మ్. ఈ శేఖర్ భాష గారు గుండాగలడా, హ్మ్. రాజస్థాన్ గుండాగలడా? హ్మ్. అది ముందు అది తెలియాలి. తెలియాలంటే పోలీసోళ్ళు వాళ్ళు వదిలిపెట్టేశారు వాళ్ళని. హ్మ్. నిన్నెవరో ఒక 10 మంది లేడీస్ అదే వచ్చారు కదా కొట్టారని వచ్చింది, మేము చెప్పారు. కంప్లైంట్ ఇయ్యనీకే కదా వచ్చింది. నిన్నెందుకు ఇవ్వలేదు కంప్లెయింట్? నేను నీకు వచ్చిందంటే మీ మీడియా వాళ్ళు అసలు ఏడ కదలలేదు ఈవినింగ్ దాకా. ఎవరు కదలలేదు బయటికి. హ్మ్. ఆ టైంలో నైట్ టైంలో ఎలా తీసుకుంటారు కేసు? హ్మ్. సీసీటీవీ అప్పటికే ఫుటేజ్ ఉందా మీ దగ్గర? 11 అయిపోయింది మాకు. సీసీటీవీ ఫుటేజ్ ఉందా మీ మొత్తం దగ్గర? మరగొట్టేశారు ఎవరు పగలగొట్టారు? వచ్చినోళ్ళు, వాళ్ళ దుండగులు. హ్మ్. శేఖర్ భాష, రాజస్థాన్ దుండగులు. ఓకే. అంటే కేవలం ఆ కమ్యూనిటీలో మీదొక్కటే ఇల్లు లేదు కదా! చాలా మంది ఉన్నాయి అవును కదా! కదా. వాళ్ళు వచ్చే ముందు 10 నిమిషాల ముందు మొత్తం ఇంక్లూడ్ బంద్ చేసేసారు. హ్మ్. కావాలంటే కనుక్కోండి. ఆల్రెడీ సెక్యూరిటీ మరి ఏమంటారు, ఆ విల్లా మేనేజర్ ఉన్నారా? హ్మ్. ఆ మేనేజర్ ఉన్నారా? హ్మ్. మేనేజర్ గారికి ఫోన్ చేసి రాజస్థాన్ అనే క్యాండిడేట్ ఫోన్ చేసి మన పలానోళ్ళు 20 మంది వస్తున్నారు వదిలేయమని చెప్పి పంపించాడు. అవి కూడా మీ మీడియా వాళ్ళకి పంపించాం మేము. హ్మ్. ఆ ఫుటేజ్ అంతా కూడా ఉంది. ఉంది, ఎస్ ఉంది. శేఖర్ భాషకి సంబంధం ఏంటి సార్? ఎప్పుడైనా మీరు సంబంధం మాట్లాడే లేదు, ప్రయత్నం చేసారా? వాడొక లుచ్చ నా కొడుకు. హ్మ్. లుచ్చ నా కొడుకు, బేవస్ నా కొడుకు. అర్థమైందా? ఎప్పుడైనా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసారా? వాడిని పిలిచేది ఏంటండి? ఒక దారిని పోయే ఎవరిని గానని పిలుచుకోవచ్చు. వాడెవడు? మా హ్మ్. వాడు భార్యాభర్తల మధ్య ఈడు వచ్చి ఎవడు ఇన్వాల్వ్ గానికి? వాడు ఎవరు అసలు? వాడికి ఏం సంబంధం? హ్మ్. మరి అతని పైన ఏమైనా కేసు పెట్టే ప్రయత్నం చేసారా? చేస్తామండి, అందరి పేరు మీద చేస్తాం. మా హ్మ్. పాపని ఇంకో పోలీస్ బ్రదర్స్ లేకపోతే 10 నిమిషాల్లో మా పాప చనిపోతుండే. మీ అదే పొజిషన్‌లో మీరుంటే ఊకుంటారా? హ్మ్. కాదు. ఇప్పుడు మీరు భార్యాభర్తలు అంటున్నారు. రాజ్ తరుణ్, లావణ్య 100% భార్యాభర్తలండి. భార్యాభర్తలు కాకపోతే మేము ఏదో మాట ఎందుకంటాను నేను? మీరే దగ్గరుండి పెళ్లి చేసారా? అది లేదండి, వాళ్ళు గుళ్ళో చేసుకున్నారు. హ్మ్. వాళ్ళు ఏమనుకున్నారు, గుళ్ళో చేసుకున్నాక తర్వాత మన వాళ్ళకి మాకు ఇష్టమే కదా. తర్వాత ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అందరికీ గ్రాండ్‌గా చేసుకుందాం అని అన్నాం. అంతే. హ్మ్. ఇల్లు లావణ్య పేరు మీద రాసాడా రాజ్ తరుణ్? ఏం రాయలేదు ఇంక. మీరు రాసినని మీతో చెప్పలేదే. హ్మ్. అంటే ఇల్లు దగ్గర ఫైట్ అయితుంది ఇల్లు కాబట్టి దగ్గర గురించి ఎవరన్నారండి? దాన్ని రమ్మను. రాజస్థాన్ అనే మడిచి, మానవత్వం ఉన్న మడిచి, మా ఉప్పు తిన్న మడిచి అయితే రాజస్థాన్ మీ దగ్గర రమ్మను మీడియా ద్వారా. హ్మ్. ఏమండి? అర్థమైందా? మీడియా ద్వారా రమ్మనండి. హ్మ్. మేము వెళ్ళిపోతాం. సరే ఇంత ఇష్యూ జరుగుతుంది కదా! ముంబైలో కూడా ఏదో ఇష్యూ జరిగినట్టుంది. బొమ్మలో ఒక్క చెప్తా నిమిషం, ఒక్క నిమిషం. విను. మా అబ్బాయి తప్పు చేయడు. తప్పు చేయడన్నాడు, హీరోయిన్ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాలండి? హీరో ఏరే వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాలి? ఏరే వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాలి? అంటే అప్పుడు కూర్చొని రాజ్ తరుణ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా! సరే అట్టా కాదు. ఇప్పుడు ఆడబిడ్డ ఎప్పటినుంచో ఫైట్ చేస్తుంది. మీరు కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీకు సరైనటువంటి న్యాయం దొరకట్లేదా? లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారా? వాళ్ళని ఎవరైనా ప్రెషర్ చేస్తున్నారా? దాదాపు 7, 6 నెలల నుంచి జరుగుతుంది. మీ ఆడబిడ్డ బయట తిరగబట్టి. ఒక్కటే చెబుతానమ్మా మీ మీడియా ద్వారా. శేఖర్ భాష అనే ఎదవ బతికినంత కాలము మాలాంటి పాపలు చాలా మందికి లాస్ జరుగుతది. హ్మ్. ముందు మీ మీడియా ద్వారా శేఖర్ భాష వల్ల శేఖర్ భాష అనే ఎదవ, ఎదవన్నారు ఎదవ. హ్మ్. అర్థమైందమ్మా? హ్మ్.
వాడు బతికినంత కాలం మా ఒక్కటే పాప కాదు, అలాంటి పాపలకు చాలా మందికి వాడి ద్వారా లాస్ అయిపోతుంది. శేఖర్ పాషా మాట్లాడుతున్నారు కరెక్టే. శేఖర్ పాషా గురించి మీ లావణ్య కూడా మాట్లాడుతుంది కదా. అవునమ్మా, వాడు ఈ మొగజాతి ఆణిముత్యం అని ఏదో పేరు వచ్చింది కదా, ఎలా అయ్యాడు వాడు? ఏమైనా స్వాతంత్రం చేశాడా? తెలంగాణ గురించి ఫైటింగ్ చేశాడా? లేకపోతే ఆంధ్ర ఆ, ఏమంటారు, నెల్లూరు ఉద్యమంలో ఏమైనా పాల్గొన్నాడా? వాడు ఎవడు ఆ పాప విషయంలో రానికి? ఓ మాట మీ మీడియా ద్వారా వాడిని అడుగుతున్నాను, వాడు ఎవడు? నిన్న ఆడ కూడా అడిగినాను అదే ప్రశ్న. వాడు ఎందుకు రావాలి మా విల్లాలోకి? వాడికి ఏం సంబంధం? రాజస్థాన్ బామ్మర్దా? మరి మాకేమైనా రిలేషనా? చెప్పండి. సరే, ఇప్పుడు ఒక విషయం అడుగుతా చెప్పండి. ఇప్పుడు నిన్న అంత గొడవ జరిగింది. ఓకే. వాళ్ళ పేరెంట్స్, రాజ్ పేరెంట్స్ బయట మళ్ళీ లోపలికి తెప్పించి మళ్ళీ వాళ్ళని ఇంటి లోపలికి మళ్ళీ అలౌ చేశారు. అవును, చెయ్యపోతే ఎవరు? వాళ్ళ ఇంటికి వాళ్ళ నాపనికి నాకేం అధికారం ఉందమ్మా? వాళ్ళు నేను ఎట్లా మీరు కాసేపు ఏమో మా ఇల్లు అంటున్నారు, మా కాసేపు ఇల్లు అంటలేదు, రాజ్ తరుణ్ లావణ్య ఇల్లు అంటున్నాను. లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ మనిషి కదా, లావణ్య వాళ్ళ మనిషి కదా. నా ఇల్లు అని ఎప్పుడు తప్పది. మీ మీడియా వాళ్ళది లేదు, ఉండదు చెప్పదు అది. నేను నా ఇల్లు అని ఎందుకు చెబుతాను నేను? ఇక్కడ మీరు అంటే ఇల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళిద్దరు రిలేషన్ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదు? మీరు చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా రాస్తారు వైఫ్ అని. సీన్ లో మొత్తం కూడా ఇల్లు గురించే మనం మాట్లాడుతున్నాం నిన్నటి నుంచి కూడా. మీరు ఎందుకు వాళ్ళిద్దరు రిలేషన్ గురించి బయట పెట్టే ప్రయత్నం చేయట్లేదు? ఇప్పుడు మీరు డైరెక్ట్ చెప్పొచ్చు కదా రాజ్ వాళ్ళ భార్యాభర్తలు వైఫ్ నేను అని. చెబుతూనే ఉన్నా కదా, ఇంకేం చెప్పాలి మీకు? వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళు అంటే టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. పిక్స్ ఉన్నాయా? మాకు తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు ఆ సంగతి. దానికి సంబంధించిన ఫోటోలు అవి ఎలా ఉంటాయమ్మా? వాళ్ళు సపరేట్ ఇద్దరు మేలు ఇద్దరు పోయి ఎక్కడో గుళ్ళు చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చి 3 రోజుల తర్వాత మాకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కదా సార్. అవును. మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ ఇచ్చారు? మరి ప్రూఫ్స్ ఏం ప్రూఫ్స్ ఇచ్చారు? ఇప్పుడు ఒక మనిషి కత్తితో పొడవనీకి వచ్చిండు, పొడిచినట్టు మా దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటాయా? ఆడపిల్ల దగ్గర వచ్చేసారు, వాళ్ళ పని వాళ్ళు లాగేసుకున్నారు, వాళ్ళని తీసుకొచ్చి లోపలేశారు. తెల్లారి శేఖర్ భాష అని ఎదవ వాళ్ళకి ఏదో బిస్కెట్లు వేసేసాడు, బిస్కెట్ తీసుకొని వదిలేశారు. ఇది మ్యాటర్. మీరు ఏం చెప్తున్నారంటే నిన్న మనుషులు వచ్చింది శేఖర్ పాషా మనుషులు. శేఖర్ భాష రాజ్ తరుణ్ ఏజ్ పడిచిన వీధి గుండాలు, వీధి నాటకాలు. వాళ్ళు వచ్చిన టైంలో మీరు అక్కడే ఉన్నారు? నేనమ్మా, నేను సంగారెడ్డిలో ఉంటాను, 7 ఉంటా, 40 లావణ్య ఇక్కడ ఉందా? లావణ్య ఇంట్లోనే, వాళ్ళు తన ఇంట్లో రాస్తారు ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లో ఉంది. అదే ఇంట్లోనే ఉంది, తన ఇంట్లోకి. కిందలో మా కొడుకు ఉంటాడు, పైన మా పాప ఉంటది. ఏదో వర్క్ చేసుకుంటుంటే వచ్చి డోర్ కొడుతుంటే ఎవరు నేను వస్తున్నాను ఉండండి అని కింద నుంచి రచ్చ చేసుకుంటూ పోయినారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారు. కింద మొత్తం జుట్టుబట్టి ఒక ఆడపిల్లని కూడా చూసుకోకుండా గేటు దాకా. అక్కడ వరకు దాని గురించి మీరు అడగట్లేదు. ఇలా మీ రాజధాని గురించి డేటా ఏం లేదు కదా సార్. అడుగుడు తప్పది బ్రో, అది తప్పది. మాట్లాడే విధానం అన్నారు కదా సీసీటీవీ ఫుటేజ్ అన్ని పలకొట్టేశారు. ఇంటి వాళ్ళని కూడా వాళ్ళకి ఏదో బిస్కెట్లు వేసేసి మొత్తం కూడా కనపడకుండా ఆ రోజు వాళ్ళు వచ్చే ముందు 1 గంట ముందు సీసీ కెమెరాలు మొత్తం కూడా బంద్ ఉంది. రేపు మేము కంప్లైంట్ ఇచ్చాం, పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకున్నప్పుడు అన్ని వస్తాయి. శేఖర్ భాష అనేవాడు లోపలికి పోతారు, ఇంకా తర్వాత వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారు కూడా వాళ్ళు లోపలికి పోతారు. అది మా పాపకు ప్రాణహాని ఉంది. 100% శేఖర్ భాష చేపిస్తారా రాజస్థాన్ చేపిస్తారా అనేది పక్కన పెడితే మా పాపకు 100% వాళ్ళ ద్వారా ప్రాణరక్షణ ఉంది. నిన్న పోలీస్ బ్రదర్స్ రాకపోతే చంపేసేవాళ్ళు 2 minutes లో. ఎవరు సార్? అంటే వచ్చిన వాళ్ళు ఎవరు? అంటే లేడీస్ వచ్చారంట. 7-8 మంది లేడీస్, 3-4 మగవాళ్ళు, మొత్తం టోటల్ 10-11 మంది వచ్చారంట. ఈ రోజు కూడా వచ్చారని చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళల్లో వాళ్ళు